Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. ఈ రోజు మనము 19 జూన్ 2025 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ గ్లాన్స్లో నేను చెప్పాను. మీరు యూపీఎస్సీ 2026 టార్గెట్ చేస్తున్నారా లేదా ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ టార్గెట్ చేస్తున్నారా? మీకు వన్ స్టాప్ సొల్యూషన్ ఒకటే చోట కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అయ్యేలాగా పెట్టాను. దాని ఒక టాపిక్ రిలేటెడ్ ఎంసీక్యూ కూడా ఉంటుంది. కింద మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఏం అడగొచ్చు అనేది కూడా పెట్టేశాను. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ముగ్గురికి హెల్ప్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు టాపిక్ వచ్చేసి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020లో అడిగిన క్వశ్చన్ అనమాట. విత్ రెఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఉల్గులాన్ గ్రేట్ టుముల్ట్ ఈజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అనమాట. దీని రిలేటెడ్ క్వశ్చన్ ఇక్కడ రెండు పెట్టి ఈ వీడియో మీరు మొత్తం చూస్తే లాస్ట్లో నేను దీని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తానండి ఆన్సర్తో పాటు. ఓకే ద రివాల్ట్ ఆఫ్ 1857 మపిల్లానా, ఇండిగోనా, బిడ్సాముండా రివాల్టా ఏది ఇది అని అడుగుతున్నారు. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2016 అనమాట. 16లో అడిగారు. మాంటేగు చెమ్స్ఫోర్డ్ ప్రపోజల్స్ వేర్ రిలేటెడ్ టు, మనం మోడర్న్ హిస్టరీ వెళ్తున్నామండి డైలీ. మోడర్న్ హిస్టరీ అయిన తర్వాత పాలిటీ, అట్లా సబ్జెక్ట్ వైజ్గా అన్ని స్టాటిక్ కవర్ అయ్యేలాగా పీవైక్యూ మళ్ళీ కరెంట్ రెండు ఒక చోట కవర్ అయ్యేలాగా చూసుకుంటాను. మీకు అంతా ఒక కోర్స్ లాగా ఉంటుందండి ఇది. ఓకే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ ప్రపోజల్స్ వేర్ రిలేటెడ్ టు సోషల్, ఎడ్యుకేషనల్, కాన్స్టిట్యూషనల్, రిఫార్మ్స్ ఇన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే నెక్స్ట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ టాపిక్. ఈరోజు ఏంటి న్యూస్లో ఏముంది? టాపిక్ నెంబర్ 1, ఫెయిల్డ్ సమ్మిట్. వాట్ ఈస్ G7? ఓకే ఫెయిల్డ్ సమ్మిట్. ఎందుకు ఫెయిల్డ్ సమ్మిట్ అంటున్నారు? G7 ఇండియా మస్ట్ రీఅసెస్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ అటెండింగ్ G7 మీటింగ్స్. G7 ఉన్నా కూడా వార్స్ జరుగుతున్నాయి. G7 ఉండి కూడా ఏం లాభం అన్నట్ల ఆర్టికల్ ఉందన్నమాట. అసలు G7 అంటే ఏంటి అని చూద్దాము. G7 ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ 7 అండి. ఇది 7 మెంబర్స్. ఈజ్ అన్ ఇన్ఫార్మల్ ఫోరం అనమాట ఆఫ్ అడ్వాన్స్డ్ డెమోక్రసీస్. కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. అడ్వాన్స్ డెమోక్రసీ ఉన్నారు దీంట్లో. ఎవరెవరు ఉన్నారు అంటే నెంబర్ 1 కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్ఏ. 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే ప్లస్ ద EU. లాస్ట్లో EU కూడా ఉందన్నమాట. 7+1 అని అనుకోవద్దు. జనరల్గా గ్రూప్ ఆఫ్ 7 అంటే 7 మెంబర్స్ ఉంటారు. ప్లస్ EUని కూడా, EU అంటే ఒక యూరోపియన్ యూనియన్ కదా మొత్తము, ప్లస్ అది కూడా కలిసి ఉందన్నమాట. ఓకే ఒరిజినేటెడ్ ఇన్ 1975లో ఒరిజినేట్ అయింది యాజ్ ద గ్రూప్ ఆఫ్ 6. ఫస్ట్ వీళ్ళు 6గా ఉండేవాళ్ళు. ఇన్ రెస్పాన్స్ టు ద, దేన్ని బేస్ చేసుకుని ఒరిజినేట్ అయిందంటే ఎకనామిక్ క్రైసిస్ లైక్ ద 1973 ఆయిల్ షాక్ అండ్ ఎక్స్పాండెడ్ టు G7 ఇన్ 1976 అనమాట. 1976లో కెనడాస్ ఎంట్రీతో G7 అయిపోయింది ఇది. ఓకే 75లో 6 ఉండేవాళ్ళు, కెనడా 76లో జాయిన్ అయింది. సింపుల్. నెక్స్ట్ కోఆర్డినేటెడ్ ఫస్ట్ ఆన్ ఎకనామిక్ స్టెబిలిటీ. స్టార్టింగ్లో ఎకనామిక్ స్టెబిలిటీ అనుకున్నారు. తర్వాత సెక్యూరిటీ, టెక్నాలజీ, డెవలప్మెంట్ ఇంకా ఇలా అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారనమాట జనరల్. ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి ఏమైనా పర్మనెంట్ సెక్రటేరియట్ ఉందా అంటే లేదు. ఇట్ హ్యాస్ నో పర్మనెంట్ సెక్రటేరియట్, రిలయింగ్ ఆన్ రొటేటింగ్ ప్రెసిడెన్సీస్ అనమాట. రొటేషనల్గా ఉంటుంది. ఒకసారి కెనడా, ఒకసారి యుఎస్, ఒకసారి యూకే, అట్లా రొటేషనల్ ప్రెసిడెన్సీ ఉంటుంది. ఓకే G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? కెనడాలో. ఈ గ్రూప్ 1 కోసం, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కోసం ఇలాంటి కీవర్డ్స్ గ్రూప్ 2 కోసం ఇంపార్టెంట్. కెనడాలో పేరు కెనానాస్కిస్ అనమాట. అంతే. కీ థీమ్స్ ఏమి 2025లో ఏం డిస్కస్ చేసుకున్నారు అంటే కెనడా అండర్ పిఎం మార్క్ ఎవరున్నారు అంటే పిఎం మార్క్ కార్నీస్ ప్రెసిడెన్సీలో 3 ప్రయారిటీస్ చేసుకున్నారు వీళ్ళు. ఏమేమి 3 ప్రయారిటీస్ అంటే ప్రొటెక్టింగ్ అవర్ కమ్యూనిటీస్ అరౌండ్ ద వరల్డ్, నెక్స్ట్ బిల్డింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ యాక్సలరేటింగ్ డిజిటల్ ట్రాన్సిషన్, నెక్స్ట్ సెక్యూరింగ్ పార్ట్నర్షిప్స్ ఆఫ్ ద ఫ్యూచర్. ఈ 3 ప్రయారిటీస్ పెట్టుకున్నారనమాట. దీంట్లో ఈ 3 ప్రయారిటీస్ మీద యూపీఎస్సీ ఈ లైనింగ్లో క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఓకే మొబైలైజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, క్వాంటమ్ టెక్నాలజీ, పీస్ అండ్ సెక్యూరిటీ అన్ని ఒకసారి చూసుకోండి. సరేనా? నెక్స్ట్ అడిషనల్ ఎజెండా ఇంక్లూడెడ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. నెక్స్ట్ ఇంకా ఒక అడిషనల్ ఎజెండా పెట్టుకున్నారు. ఏంటి అంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఉక్రెయిన్లో వార్ని ఆపాలి అనే దాన్ని పెట్టుకున్నారు టార్గెట్. మిడిల్ ఈస్ట్లో కూడా ఉన్న టెన్షన్స్ని తగ్గియాలి అని. ట్రేడ్ ఫేర్నెస్ ఉండాలి. ఎంగేజ్మెంట్ విత్ ఇన్వైటీస్ ఫ్రమ్ గ్లోబల్ సౌత్ అనమాట. గ్లోబల్ సౌత్ అంటే ఎవరు? మనం ఇండియా. ఇట్లా గ్లోబల్ సౌత్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి అని చెప్పి కూడా అడిషనల్గా టార్గెట్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎంసీక్యూ. దీని మీద ఏం అడగొచ్చు? విత్ రెఫరెన్స్ టు ద G7 సమ్మిట్ 2025 హోస్టెడ్ బై కెనడా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేర్ ఇట్స్ మెయిన్ ప్రియారిటీస్ యాజ్ అవుట్లైన్డ్ బై ద ప్రెసిడెంట్ కార్నీ. ప్రెసిడెంట్ ఎవరున్నారు? కార్నీ. చిన్న ఎగ్జామ్స్ కోసం. ఓకేనా? నెక్స్ట్ బిల్డింగ్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్స్. నెంబర్ 1 స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 స్ట్రెంథనింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ క్రిటికల్ మినరల్ సప్లై. స్టేట్మెంట్ 3 ఇన్స్టిట్యూటింగ్ ఏ కామన్ యూనిక్ కమ్యూనిక్ ఫార్మాట్ అనమాట. ఒక కామన్ కమ్యూనిక్ ఫార్మాట్ ఏమన్నా అనుకున్నారా అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 1 and 2, 2 and 3, 1 and 3. చూడండి మీ ఆన్సర్ చూడండి. నెక్స్ట్ మనం ఫైనల్గా ఆన్సర్ డిస్కస్ చేసుకుందాం. ఆల్ ఆఫ్ ది అబవ్ అంటున్నారు. లేదండి ఓన్లీ 1 and 2. ఎందుకు అంటే
దే హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఏ కామన్ కమ్యూనిక్ ఫార్మాట్ అనమాట. దే హ్యావ్ నాట్ డిస్కస్డ్. ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకున్నారు, స్ట్రెంథనింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అనుకున్నారు, కానీ కామన్ కమ్యూనిక్ ఫార్మాట్ అని అనుకోలేదు. ఓకేనా? ఆన్సర్ ఏమైపోతుంది? థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే, థర్డ్ వన్ ఎలిమినేట్ చేయండి, ఏమొస్తుంది ఆన్సర్ మీకు? థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే 1 and 2 ఆన్సర్. ఓకే, రైట్, 1 and 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. అదే అండి, కెనడా ఆప్టెడ్ ఫర్ స్టేట్మెంట్ ఇన్ థర్డ్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే, కెనడా ఆప్టెడ్ ఫర్ చైల్డ్ సమ్మరీస్ అనమాట, అవాయిడింగ్ యూనిఫైడ్ కమ్యూనిక్ టు మేనేజ్ ఇంటర్నల్ డిఫరెన్సెస్. ఇంటర్నల్ డిఫరెన్స్ కోసం చైర్స్ సమ్మరీస్ ఉండాలి అని చెప్పి కెనడా చెప్పింది అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, క్రిటికల్లీ అసెస్ ద ఎవాల్యూషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 7 మెయిన్స్లో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఇంటర్నేషనల్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న ఎస్ఏ ఓరియంటేషన్లో, ఏపీపీఎస్సీలో, యూపీఎస్సీలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇక్కడ అడగొచ్చు. క్రిటికల్లీ అసెస్ ద ఎవాల్యూషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 7 ఫ్రమ్ అన్ ఎకనామిక్ కోఆర్డినేషన్ ఫోరం టు ఏ స్ట్రాటజిక్ ప్లాట్ఫామ్. ఓకే, అడ్రసింగ్ గ్లోబల్ జియోపొలిటికల్ అండ్ టెక్నాలజికల్ కన్సర్న్స్. హౌ షుడ్ ఇండియా ఎంగేజ్ విత్ ద G7 ఇన్ దిస్ ఎవాల్వింగ్ కంటెక్స్ట్? హౌ షుడ్ ఇండియా, ఖచ్చితంగా ఇలా మీకు ముందే నేను నెక్స్ట్ ఇయర్ రాయబోయే మెయిన్స్ కానీ ఇప్పుడు 2025 మెయిన్స్ రాసే వాళ్ళకి కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట. జాగ్రత్తగా 2025 మెయిన్స్ రాసే వాళ్ళు జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ టుడేస్ టాపిక్ నెంబర్ 2, ఏ ఫేర్ షేర్ రిటైనింగ్ ద 41% షేర్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఫర్ స్టేట్స్ విల్ బి అన్జస్ట్. ఏం లేదండి, ఫైనాన్స్ కమిషన్ 41% స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి చెప్పింది కదా రికమెండేషన్స్లో. అయితే అది అన్జస్ట్ అని చెప్పి ఆర్టికల్ అనమాట, అది సరికాదు అని చెప్పి. దాని రిలేటెడ్ మనం స్టాటిక్ చూద్దాము, కరెంట్ ఇంకా ఏమున్నాయి డెవలప్మెంట్స్ చూద్దాము. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, దీని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండ్ ప్రొవిజన్స్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 80. ఇది ఫస్ట్ నెంబర్ 1 టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ నెంబర్ 1 ఫ్యాక్ట్ అనమాట. ఆర్టికల్ 280 మన సంవిధానంలో, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280లో చెప్తున్నారు అనమాట. కాన్స్టిట్యూటెడ్ ఎవ్రీ 5 years అనమాట. ఇది ఎవ్రీ 5 years. ఓకే, ఆర్ ఎర్లియర్ బై ద ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు దీన్ని అంటే ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తాడు. అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 281 ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్లో అంటే, లేస్ డౌన్ ప్రొసీజర్ టు ప్రెజెంట్ రికమెండేషన్స్ బిఫోర్ పార్లమెంట్. 281 కింద పార్లమెంట్లో ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ పార్లమెంట్లో పెట్టాలన్నమాట. ఎవరు పెడతారు అంటే ప్రెసిడెంట్ పెడతారనమాట. ప్రెసిడెంట్కి ఎవరు ఇస్తారంటే ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ గారు 281 కింద పార్లమెంట్లో పెడతారనమాట. సింపుల్. ఓకే, కంపోజిషన్ ఎవరు ఉంటారు ఫైనాన్స్ కమిషన్ కంపోజిషన్? ఒక చైర్మన్, 4 members ఉంటారు. ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఓకే, ఆల్రెడీ చెప్పాను. క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఏ యాక్ట్ కింద ఉండాలి క్వాలిఫికేషన్స్ అంటే, యాజ్ పర్ ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ 1951. ఓకే, యాక్ట్ కింద చెప్పారనమాట, కాన్స్టిట్యూషన్లో కాకుండా యాక్ట్ కింద చెప్తున్నారు అనమాట. చైర్మన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ అఫైర్స్ అని చెప్తున్నారు. చైర్మన్కి పబ్లిక్ అఫైర్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెంబర్స్కి ఎక్స్పర్టైజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. మెంబర్స్, చైర్మన్ మాత్రం పబ్లిక్ అఫైర్స్లో ఎక్స్పర్టీస్ ఉండాలి, కానీ మెంబర్స్కి జడ్జ్ ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఎలిజిబుల్ టు బి 1. ఓకే, జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అయినా ఉండాలి, లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అయినా ఉండాలి, లేదా హైకోర్ట్ జడ్జ్కి ఎలిజిబిలిటీ అయ్యేలాగా అయినా ఉండాలి. ఓకే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీస్. ఇది జనరల్గా మీరు అనుకుంటారు, అరే ఇదెందుకు ఎలిజిబిలిటీ అడుగుతాడు. ఎలిజిబిలిటీ మీద కూడా క్వశ్చన్స్ పడవచ్చు. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్లో మెంబర్ అవ్వడానికి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉండాలి అని చెప్పి అడగొచ్చు. ఇది అండి. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్స్. రికమెండెడ్ డివిజన్ ఆఫ్ నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్ అండ్ స్టేట్స్ బిట్వీన్ ఏదైనా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది కదా సెంటర్, కలెక్ట్ చేసిన తర్వాత స్టేట్స్కి సెంటర్కి ఎలా డిస్ట్రిబ్యూషన్ జరగాలి అని చెప్పి రికమెండేషన్ ఇస్తుంది ఫైనాన్స్ కమిషన్. అండ్ అమాంగ్ స్టేట్స్ వర్టికల్ డెవల్యూషన్ ఇస్తుంది, హారిజాంటల్ డెవల్యూషన్ అంటే స్టేట్స్ మధ్యలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. దాన్నే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సింపుల్. రికమెండెడ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు స్టేట్స్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దాని నుంచి స్టేట్స్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అంటే ఏంటి? మళ్ళీ రివర్స్ స్టేట్స్ ఇచ్చేవి కాదు, ఒకసారి ఇచ్చేసినామా తీసుకో బాబు పెట్టుకో నీదే ఇది అన్నట్లు. అట్లా సజెస్ట్ మెజర్స్ టు ఆగ్మెంట్ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఫర్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ కూడా రికమెండ్ చేస్తుంది, కింది లెవెల్ వరకు కూడా. చాలా ఇంపార్టెంట్. అడ్వైజ్ ఆన్ ఎనీ అదర్ మ్యాటర్ రిఫర్డ్ బై ద ప్రెసిడెంట్. ఏదైనా ప్రెసిడెంట్ చెప్పాడు అనుకోండి ఈ మ్యాటర్ మీద రికమెండేషన్స్ ఇవ్వు అంటే ఇస్తుంది అనమాట. రిపోర్ట్ సబ్మిషన్ టు ద ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పాను. లేడ్ బిఫోర్ పార్లమెంట్ విత్ ఎక్స్ప్లెనేటరీ మెమొరాండం ఉండాలన్నమాట. ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. దాని రిలేటెడ్ ఒక మెమొరాండం కూడా సబ్మిట్ చేయాలి ప్రెసిడెంట్, పార్లమెంట్కి పెట్టాలి పార్లమెంట్లో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రికమెండేషన్స్ ఏమేమి ఉంటాయి? వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి? అప్పుడప్పుడు రికమెండేషన్స్లో కూడా టైప్స్ ఉన్నాయి కదా, దాని మీద కూడా క్వశ్చన్స్ పడవచ్చు. వర్టికల్ డెవల్యూషన్ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ డివిజిబుల్ పూల్ అనమాట. సెంటర్ స్టేట్స్కి ఇచ్చేదాన్ని వర్టికల్ అంటారు. సింపుల్. హారిజాంటల్ డెవల్యూషన్ స్టేట్ వైజ్ అలొకేషన్ బేస్డ్ ఆన్ ఫార్ములా. ఒక ఫార్ములా ఉంటుంది, ఒక క్రైటీరియా ఉంటుంది, దాని పరంగా స్టేట్కి
అలొకేట్ చేస్తారనమాట స్టేట్స్, ఈ స్టేట్కి ఇంత, ఈ స్టేట్కి ఇంత అని. దేని బేస్ చేసుకుని అలొకేట్ చేస్తారు అంటే పాపులేషన్ ఒకటి, ఏరియా ఒకటి, ఇన్కమ్ డిస్టెన్స్. ఇంకా దీన్ని ఇప్పుడు ఇలా ఉన్నాయి, పెరుగుతూ పోతున్నాయండి. 14th, 15th, 16th ఇంకా యాడ్ చేశారు. అవన్నీ మనం కింద టేబుల్స్లో చూద్దాము. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే చెప్పాను మీకు, ఒకసారి ఇచ్చేసామా, తీసుకోరా బాబు నీవే ఇవి పెట్టుకో, మన ఫ్రెండ్కి ఇస్తాం కదా, పెట్టుకోరా 100 రూపాయలు నీకే ఇంకా అయ్యాలి సంతోషంగా. టార్గెటెడ్ ఫండ్స్ ఫర్ సర్వీసెస్ ఆర్ రిఫార్మ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ జనరల్గా స్టేట్స్కి ఏమైనా అవసరం పడినప్పుడు కానీ అలాంటి టైంలో ఇస్తారనమాట. ఏదైనా డిజాస్టర్ కానీ అలాంటి టైంలో ఫండ్స్ రిలీజ్ చేస్తారు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇచ్చేస్తారు, తీసేస్తారు దీనికోసం స్టేట్స్కి సపరేట్గా. టార్గెటెడ్ రిఫార్మ్స్, ఓకే, ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ, హెల్త్, స్టేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కోసం కూడా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తారనమాట. స్టేట్స్లో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చేయాలి అంటే కూడా అక్కడ కూడా ఇస్తారనమాట. ఓకేనా, స్టేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రెవెన్యూ షేరింగ్ ఫార్ములా ఇన్ ద 14th and 15th ఫైనాన్స్ కమిషన్స్. రెండు దాంట్లో డిఫరెన్షియేషన్ ఎలా ఉంది? 14th ఫైనాన్స్ కమిషన్లో ఏం కన్సిడరేషన్లో తీసుకుంది, 15th ఫైనాన్స్ కమిషన్ ఏం కన్సిడరేషన్లో తీసుకుంది, అన్నీ ఒక చోట పెట్టేశాను మీకు. నెంబర్ 1 ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత అంటే, ఇది 15th రన్నింగ్లో ఉంది, అయిపోయింది ఇప్పుడు లాస్ట్ 16th కూడా ఎస్టాబ్లిష్ చేశారు, అది కూడా చెప్తాము. దీనిది డిఫరెన్స్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్లో ఏం యాడ్ చేశారో మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇన్కమ్ డిస్టెన్స్ 50% చెప్పింది 14th ఫైనాన్స్ కమిషన్, ఇక్కడ 45% చెప్పింది 15th ఫైనాన్స్ కమిషన్. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 7% 10% ఇక్కడ. ఏరియా 15%, ఇక్కడ కూడా 15% సేమ్. పాపులేషన్ 27.5% ఇక్కడ ఎక్కువ చెప్తే, ఇక్కడ పాపులేషన్ని తక్కువ కన్సిడర్ చేయండి అని చెప్పి ఇక్కడ 15% అనమాట. ఓకే, నెక్స్ట్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేది 15th ఫైనాన్స్ కమిషన్లో యాడ్ చేశారు, 12.5% దీనికి అలొకేట్ చేశారు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ కాన్స్టిట్యూటెడ్ అంటే ఆర్టికల్ 280 అని అడుగుతున్నాడు. సెకండ్ స్టేట్మెంట్, ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ బైండింగ్ ఆన్ ద యూనియన్ గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా పాటించాలా అని చెప్పి అడుగుతున్నాడు. థర్డ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీయా అంటున్నాడు. సింపుల్ అండి, చూడండి ఒకసారి అటెంప్ట్ చేద్దాం. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీ, ఇది ఎలిమినేట్ చేయాలి కదా మీరు. పర్మనెంట్ బాడీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ ఉన్న కాన్స్టిట్యూషనల్ బాడీనే, కానీ పర్మనెంట్ కాదు. 5 yearsకి ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తారు కదా, టెంపరీ బాడీ కదా, దాన్ని పని అవ్వగానే దాన్ని తీసేసి మళ్ళీ కొత్తది ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా, కాబట్టి అది పర్మనెంట్ కాదు, టెంపరీ. కాన్స్టిట్యూషన్లో ఉన్నా కూడా ఇది ఒక లాజిక్ అనమాట, ఇది ఒక జిమ్మిక్ అనమాట, చూసి గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీ, ఓకే, కాదు ఇది టెంపరీ, ఎందుకంటే 5 yearsకి ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తారు, బై ప్రెసిడెంట్ అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి, బై ప్రెసిడెంట్. ఇది ఎలిమినేట్ చేయాలి, థర్డ్ వన్ పోతుంది, 2 మిగులుతాయి. ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ బైండింగ్ అన్న కాదు, బైండింగ్ కాదు. బైండింగ్ అంటే ఖచ్చితంగా పాటించాలన్నా కాదు, అవసరం లేదు. గవర్నమెంట్ కొన్ని రికమెండేషన్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఓకే, సెకండ్ వన్ తీసేయండి, ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసింది, రైట్. ఏ ఇస్ ద ఆన్సర్ అన్నమాట, సరేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ ఓన్లీ. ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ 1951 ప్రొవైడ్స్ ఫర్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్ అన్నాడు. నాట్ వన్ ఆఫ్ దెమ్ ఎప్పుడు యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ నాట్ వన్ ఆఫ్ దెమ్ మీద ఉంటాయన్నమాట. నాట్ వన్ ఆఫ్ దెమ్ చూసుకోండి. ఏ పర్సన్ హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్, ఏ పర్సన్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఏ పర్సన్ హూ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ అనమాట. చూడండి, జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్టు చెప్పాను నేను, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి అని చెప్పాను, ఎకనామిక్ ఉండాలి, నాలెడ్జ్ అని చెప్పాను, కానీ హూ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ కాదండి. మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఉండాల్సిన అవసరం లేదనమాట. ఓకే, మెంబర్ ఆఫ్ రాజ్యసభ అవసరం లేదు. ఓకేనా. ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ 1951 కింద ఎలిజిబిలిటీ కండిషన్స్ చెప్పారు, అది చూసుకోండి ఒకసారి. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు, డిస్కస్ ద కాన్స్టిట్యూషన్, దీనికి ఆన్సర్ ఏమైపోతుంది, సి అయిపోతుంది, సి ఆన్సర్ అయిపోతుంది, రాజ్యసభ అది కాదనమాట. ఓకే, నెక్స్ట్ డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కంపోజిషన్ అండ్ కీ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. హౌ డు ఇట్స్ రికమెండేషన్స్ షేప్ ఇండియాస్ ఫిస్కల్ ఫెడరలిజం, ఇలా అడగవచ్చు, డైనమిక్గా అడుగుతాడు. ఓకే, ఇది చూసుకుని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను, డైలీ ఒకటైనా రాయండి, 2026కి ఈజీ అవుతుంది. ఓకేనా. 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, టాపిక్ నెంబర్ 3, టుడేస్ టాపిక్ నెంబర్ 3. 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, 16th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2023లో. సార్ 2023లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, వచ్చే 2026 నుంచి దాని రికమెండేషన్ స్టార్ట్ అవుతుంది కదా అంటే, ముందే చేస్తారండి, ముందే చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి ముందే నువ్వు రిపోర్ట్ సబ్మిట్ చేయి 5 yearsకి, అంటే నెక్స్ట్ 5 yearsలో ఏం చేయాలి అని చెప్పి ఫైనాన్స్ కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తారు. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద రికమెండేషన్స్ ఇవ్వు అని చెప్పి అది ఇస్తుంది రికమెండేషన్, అది ఇస్తే నెక్స్ట్ 5 years కోసం పాటిస్తారనమాట. ఓకే, రైట్. కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 280 చూసాము. కీ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, కాన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్ ఎవరు, కీ ఫ్యాక్ట్స్ ఏంటి అన్ని చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 16th ఫైనాన్స్ కమిషన్, 31st December 2023 అనమాట. కీ
ఇంపార్టెంట్ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీకి కూడా ఇంపార్టెంట్. ఓకే. ఫీచర్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా. ఈయన ఎవరు? ఫార్మర్ మెంబర్ అనమాట. ఆయన ఏ మెంబర్? నీతి ఆయోగ్ మెంబర్. ఈయననే చైర్మన్. ఇప్పుడు రికమెండేషన్ డెడ్ లైన్ ఎప్పటి వరకు రికమెండ్ చేసేయాలి? 31 అక్టోబర్ 2025 లోపు రిపోర్ట్ ఇచ్చేయాలి అనమాట. ఎందుకు అంటే 1 ఏప్రిల్ 2026 నుంచి 31 మార్చ్ 2031 వరకు వీళ్ళు ఏదైతే రికమెండేషన్స్ ఇస్తారో రికమెండేషన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట అప్పటి నుంచి. ఓకే, అందుకని తొందర ఇచ్చేయాలి. ఓకేనా. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఇవి ఇస్తారనమాట. దీని కింద రికమెండేషన్స్ ఇవ్వు అని చెప్పి కమిషన్కి చెప్తారు. ఎవరు? ప్రెసిడెంట్ చెప్తారు. అపాయింట్ చేసేది ప్రెసిడెంటే కదా. ఓకే, అంటే ప్రెసిడెంట్ అంటే ఇంకా గవర్నమెంట్ అనమాట. అంటే థియోరిటికల్లో ప్రెసిడెంట్ ఉంటారు, ప్రాక్టికల్లో గవర్నమెంట్ ఉంటారు. ఓకే. యాజ్ పర్ ఆర్టికల్ 280 16th ఫైనాన్స్ కమిషన్ షాల్ రికమెండ్ వర్టికల్ డెవల్యూషన్. ఓకే, చెప్పాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. హారిజాంటల్ చెప్పాను, అమాంగ్ స్టేట్స్. ఇంకా ఇప్పటికే మీకు గుర్తయిపోయింది. బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అంటే వర్టికల్ అవుతుంది, వర్టికల్. ఓకే, వర్టికల్. హారిజాంటల్ అంటే అమాంగ్ స్టేట్స్. ఓకే, అమాంగ్ స్టేట్స్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ చెప్పాను మీకు, తీసుకోరా బాబు ఇచ్చేస్తున్నాం. ప్రిన్సిపల్స్ ఫర్ గ్రాంట్స్ అంటారు ఆర్టికల్ 275(1) నాన్ స్పెసిఫైడ్ పర్పసెస్ అమౌంట్స్ టు బి పెయిడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇది కూడా రికమెండేషన్స్ ఇవ్వబ్బా, ఎవరికి మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి అడిగారు అనమాట. చెప్పారు ఫైనాన్స్ కమిషన్. లోకల్ బాడీస్ ఫైనాన్షియస్ మెజర్స్ టు ఆగ్మెంట్ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్స్ టు సపోర్ట్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ బేస్డ్ ఆన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పారు? టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చాలా ఇంపార్టెంట్. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దాని మీదనే యూపీఎస్సీ కీవర్డ్స్ పట్టుకొని అడిగేస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఏమైనా ఈసారి ఏమైనా ఉందన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ రివ్యూ కూడా చెప్తున్నారు. ఎగ్జామిన్ ద ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దాని కింద ఫైనాన్షియల్ మెకానిజమ్స్ ఎలా ఉండాలి అనేది ఎగ్జామిన్ చేయమని చెప్పారనమాట. ఓకే. రికమెండ్ రిఫార్మ్స్ టు డిజాస్టర్ ఫండ్స్. ఎగ్జాంపుల్ ఎన్డీఆర్ఎఫ్కి, ఎస్డీఆర్ఎఫ్కి ఫండ్స్ ఎలా ఏ స్టేట్ ఎఫ్డీఆర్ఎఫ్కి ఏం ఫండ్స్ ఇవ్వాలి రికమెండ్ చెయ్యి అని చెప్పి కూడా చెప్పారనమాట. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇప్పటికీ మీకు అర్థమైపోయింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటి. ప్రిలిమ్స్ ఎంసీక్యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఒక ఎంసీక్యూ పెట్టేశాను దాని రిలేటెడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద 16th ఫైనాన్స్ కమిషన్ ఆర్ కరెక్ట్? ఇట్ ఈస్ హెడెడ్ బై డాక్టర్ అరవింద్ పనగారియా అంటున్నారు. కరెక్టా? చూడండి. ఇట్ విల్ రికమెండ్ రీసోర్స్ అలొకేషన్ ఫర్ ద పీరియడ్ 2026-31. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్ డస్ నాట్ డీల్ విత్ డిజాస్టర్ రిస్క్ ఫైనాన్సింగ్ అంట. డిజాస్టర్ రిస్క్ ఫైనాన్సింగ్ ఒకసారి డిజాస్టర్ బాగా కీవర్డ్ చెప్పారు కదా. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ని కూడా ఎగ్జామిన్ చేయమని చెప్పారు కదా. థర్డ్ వన్ ఎలిమినేట్ చేయండి మీరు. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? వచ్చేస్తుంది 1 and 2. ఓకే. రిసోర్స్ అలొకేషన్ 2026 నుంచి ఎప్పుడు? ఏప్రిల్ 1 మార్చ్ 31 గుర్తుపెట్టుకుని 2031. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఇలా డైరెక్ట్గా స్టాటిక్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఇలా స్టాటిక్ పార్ట్ ఇస్తాడు మెయిన్స్లో. డిస్కస్ ద మేజర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే మేజర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమి ఇచ్చారు? మేజర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ద 16th ఫైనాన్స్ కమిషన్. అదే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చెప్పాను కదా, 5 points డీటెయిల్గా అలా రాయాలన్నమాట. బుల్లెట్ పాయింట్ లాగానే ఇస్తున్నాను మీకు ఆన్సర్లో రాయడానికి ఈజీ అవుతుంది. దీని రిలేటెడ్ డాక్యుమెంట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే అందులో పెట్టేస్తాను. ఓకే. డైలీ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్లో పెట్టేస్తాను PDF. అండ్ ఇట్స్ రోల్ ఇన్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఫిజికల్ ఫెడరలిజం. ఓకేనా. అండ్ ఇట్స్ రోల్ ఇన్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఫిజికల్ ఫెడరలిజం. ఓకే. టుడేస్ టాపిక్ నెంబర్ 4. వాట్ వాజ్ డిసైడెడ్ అట్ ద UN ఓషన్ కాన్ఫరెన్స్? యునైటెడ్ నేషన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఏం డిసైడ్ చేశారు దాంట్లో అని చెప్పి చెప్తున్నారు. ఓకే. వై ఇన్ న్యూస్ ద థర్డ్ UN ఓషన్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ ఫ్రాన్స్. ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లో ఎక్కడ? నైస్గా ఉన్నావా బాబు నువ్వు? నైస్లో పెట్టారనమాట. ఓకే. నైస్లో అనమాట కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్. ఎప్పుడు? 2025. టు యాక్సలరేట్ గ్లోబల్ యాక్షన్స్ టువర్డ్స్ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా 17. అందులో 14th గోల్ లైఫ్ బిలో వాటర్ అన్నమాట. ఓకే. 13th గోల్ ఏంటి చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. లైఫ్ బిలో వాటర్. 14th గోల్ లైఫ్ బిలో వాటర్. దాని రిలేటెడ్ ఇది డిస్కస్ చేద్దామని చెప్పి ఈ కాన్ఫరెన్స్లో చెప్పారనమాట. ఫోకసింగ్ ఆన్ మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ ఓషన్ యూస్. ఓకే. అబౌట్ UNOC యునైటెడ్ నేషన్ ఓషన్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి? ఏ హై లెవెల్ గ్లోబల్ సమ్మిట్. ఇది ఆర్గనైజ్డ్ బై ద ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి. ఎయిమ్స్ టు యాక్సెలరేట్ SDG 14 కన్జర్వేషన్. ఇది స్పెసిఫికల్గా లైఫ్ బిలో వాటర్ గురించి చూస్తానన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్. కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూస్ ఆఫ్ ఓషన్ సీస్ అండ్ మెరైన్ రిసోర్సెస్. థీమ్ ఏంటి? 2025 థీమ్ ఇంపార్టెంట్. UPSC 2024 మోడరేట్ క్వశ్చన్ పేపర్ ఉంది. అలాంటి పేపర్స్లో ఇలా థీమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. యాక్సెలరేటింగ్ యాక్షన్ అండ్ మొబిలైజింగ్ ఆల్ యాక్టర్స్ టు కన్జర్వ్ అండ్ సస్టైనబుల్లీ యూజ్ ద ఓషన్. ఒక కీవర్డ్ పట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కీ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? ప్రమోట్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్
పుష్ ఫర్ ద రాటిఫికేషన్ ఆఫ్ బీబీఎన్జే ట్రీటీ. బీబీఎన్జే ట్రీటీ అంటే నథింగ్ బట్ హై సీస్ ట్రీటీ అంటారు దాన్ని. ఓకే, సింపుల్గా హై సీస్ ట్రీటీ. మొబిలైజ్ కమిట్మెంట్స్ ఆన్ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ అండ్ ఓవర్ ఫిషింగ్. లాంచ్ ద నైస్ ఓషన్ అగ్రిమెంట్స్ యాజ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ మెరైన్ గవర్నెన్స్. నైస్ ఇల్లోనే జరిగింది కదా ఫ్రాన్స్లో, దాని రిలేటెడ్ అగ్రిమెంట్స్ లాంచ్ చేద్దాము అని చెప్పి అనుకున్నారు అనమాట. సరేనా, కీ ఆబ్జెక్టివ్స్ దీని మీద క్వశ్చన్ పడుతుంది. బీబీఎన్జే అగ్రిమెంట్ అంటే ఏంటి ఇప్పుడు? ఓకే, హై సీస్ ట్రీటీ అంటారు దాన్ని. లీగల్లీ బైండింగ్ ట్రీటీ అడాప్టెడ్ ఇన్ 2023. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? లీగల్లీ బైండింగ్, ఖచ్చితంగా పాటించాలి. దీంట్లో ఒకవేళ మనం ఇండియా సంతకం చేస్తే ఖచ్చితంగా పాటించాలి. అడాప్టెడ్ ఇన్ 2023 అండర్ యుఎన్ క్లాస్ అనమాట, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ. దాని కింద బైండింగ్గా పెట్టేశారు. రెగ్యులేట్స్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. మన కంట్రీ బౌండరీస్, వాటర్ బౌండరీస్ ఎక్కడి వరకు ఉందో దానికంటే బియాండ్గా వాటర్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. 64% ఆఫ్ ద ఓషన్స్ కవర్ చేస్తుంది ఈ ట్రీటీ. ఓకే, ట్రీటీ బికమ్స్ ఎన్ఫోర్సబుల్ 120 days ఆఫ్టర్ 60 రాటిఫికేషన్. 60 మెంబర్ కంట్రీస్ రాటిఫై చేస్తే ఇది ట్రీటీ, ఆ తర్వాత 120 days తర్వాత అమల్లోకి వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది రాటిఫై చేశారు? 56 మెంబర్స్ రాటిఫై చేశారు. ఎప్పుడు పెట్టారు? 2023లో పెట్టారు, అండర్ అన్క్లాస్. ఓకే, 56 మెంబర్స్ చేశారు యాజ్ ఆఫ్ నౌ అనమాట. యాజ్ ఆఫ్ నౌ. ఓకే, నెక్స్ట్ ఇండియా ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రాటిఫికేషన్. ఇండియా ఆలోచిస్తుంది చేద్దాము, జాయిన్ అవుదామని. యూఎస్ఏ హ్యాస్ నాట్ రాటిఫైడ్. యూఎస్ఏ ఇప్పటి వరకు ఇంకా రాటిఫై చేయలేదు. ఓకే, నెక్స్ట్ కీ ప్రొవిజన్స్ ఏంటి? కీ ప్రొవిజన్స్: protect 30% of oceans by 2030 target, establish marine protected areas, regulate access to marine genetic resources, mandate environmental impact assessment, BBNJ targets, high seas treaty targets anamata, provisions, strengthen capacity building and technology transfer to developing nations. Okay na? Next, with reference to United Nations Ocean Conference, మీకు MCQ కూడా ఇచ్చేస్తున్నాను, ఇక్కడ ప్రాక్టీస్ అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఫోకసెస్ ఆన్ ఇంప్లిమెంటింగ్ SDG 14 రిలేటెడ్ టు లైఫ్ బిలో వాటర్. ఒకసారి చూడండి. బీబీఎన్జే అగ్రిమెంట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్టర్ రాటిఫికేషన్ బై 120 కంట్రీస్ అంటున్నాడు. డబల్ ఇచ్చేసాను అనమాట కన్ఫ్యూజ్ చేయడానికి. మీకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మెయిన్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వరు. ఇండియా హ్యాస్ ఆల్రెడీ రాటిఫైడ్ ద బీబీఎన్జే అగ్రిమెంట్ అండి. ఇండియా రాటిఫై చేసింది, ఇందాక చెప్పాం కదా, చేయలేదని చెప్పాం కదా. థర్డ్ వన్ తీయండి, మీరు థర్డ్ వన్ తీయండి, ఆన్సర్ వస్తుందా? ఇంకా రాలేదే. విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ 120 కంట్రీస్ కాదే, 60 కదా, 56 చేశారు ఇప్పటి వరకు. ఓకే, సెకండ్ వన్ కూడా తీయండి. సెకండ్ వన్ తీస్తే ఫస్ట్ వన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఏమడగొచ్చు? ద ప్రొటెక్షన్ ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్స్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ కీ ప్రయారిటీ ఇన్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్. డిస్కస్ ద రోల్ ఆఫ్ బీబీఎన్జే అగ్రిమెంట్ అండ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ దిస్ రిగార్డ్. ఎప్పుడైనా ఇండియాస్ పొజిషన్ ఏముంది, ఇండియా మీద ఇంపాక్ట్ ఏముంది, ఇండియా దీన్ని ఎలా తీసుకోవాలి, ఇండియా వే ఫార్వర్డ్ ఏంటి అన్నట్లు అడుగుతాడనమాట మెయిన్స్లో క్వశ్చన్. యూపీఎస్సీ కానీ, ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ. ఇండియా లాంచెస్ ఆపరేషన్ సింధు. ఏంటి ఆపరేషన్ సింధు అంటే? సింపుల్ అండి. ఇరాన్ ఇజ్రాయెల్కి వార్ నడుస్తుంది కదా, యుద్ధం స్టార్ట్ అయింది కదా, అక్కడ ఇరాన్లో చిక్కుకున్న మన ఇండియన్స్ని తీసుకురావడానికి ఆపరేషన్ సింధు అని పేరు పెట్టారనమాట మన ఇండియన్ గవర్నమెంట్. సింధూర్ వేరు, సింధు వేరు. ఓకే, సింధూర్ పాకిస్తాన్ మీద చేసింది, సింధు ఇరాన్లో చిక్కుకున్న మన ఇండియన్స్ని తీసుకురావడానికి కోసం అనమాట. సరేనా, ఇండియాస్ ఎవాక్యుయేషన్ మిషన్ ఫ్రమ్ ఇరాన్. ఓకే, నెక్స్ట్, amid escalating tensions between Israel and Iran in 2025, the government of India launched Operation Sindhu to evacuate Japan Indian nationals from Iran, especially students కోసం అనమాట. ఓకే, ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విత్ సపోర్ట్ ఫ్రమ్ ఇండియన్ ఎంబసీ ఇన్ తెహరాన్. ఇరాన్ క్యాపిటల్ అనమాట. ట్రిగర్డ్ బై రైజింగ్ హాస్టిలిటీస్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ చెప్పాం, మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ 110 ఇండియన్ స్టూడెంట్స్ వేర్ ఎవాక్యుయేటెడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఆపరేషన్. ఆల్రెడీ 110 స్టూడెంట్స్ని ఎవాక్యుయేట్ చేశారు, కాపాడారు. రీసెంట్ ఇండియాస్ కమిట్మెంట్ టు సిటిజన్ సేఫ్టీ అబ్రాడ్ అండ్ ఇట్స్ కేపబిలిటీ టు డిస్కవర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ అనమాట. అంతే. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఎన్హాన్సెస్ ఇండియాస్ గ్లోబల్ ఇమేజ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ నేషన్ దట్ ప్రొటెక్ట్స్ ఇట్స్ సిటిజన్స్ అబ్రాడ్. ఇలా ఆపరేషన్స్ కండక్ట్ చేసి మన వాళ్ళని మనం కాపాడుకుంటే మన గ్లోబల్లో వరల్డ్ వైడ్గా మన ఇమేజ్ పెరుగుతుంది కదా. ఓకే, రీఇన్ఫోర్సెస్ ఇండియా ఇరాన్ డిప్లొమాటిక్ కోఆర్డినేషన్ ఈవెన్ అమిడ్స్ రీజనల్ క్రైసిస్ జరుగుతున్నా కూడా మన ఇరాన్ ఇండియా డిప్లొమాటిక్ రిలేషన్స్ పెరుగుతాయి అనమాట. అంటే ఆ క్రైసిస్ టైంలో కూడా మనం ఇద్దరము సత్సంబంధంగా మతలబ్ ఫుల్గా మంచిగా కోఆపరేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాము అన్నట్లు అంటున్నారు అనమాట. యాడ్స్ టు ద లిస్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఎవాక్యుయేషన్స్ లైక్ మిగతా కోఆపరేషన్స్ కూడా ఒక చోట పెట్టేశాను, మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పి. ఆపరేషన్ గంగా ఎప్పుడు కండక్ట్ చేశారు? ఉక్రెయిన్లో 2022లో ఫిబ్రవరిలో అటాక్ చేసింది కదా రష్యా ఉక్రెయిన్ మీద. అప్పుడు మనము అక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి ఆపరేషన్ గంగా చేశాము. ఆపరేషన్ కావేరీ సుడాన్లో 2023లో చేశాము. ఆపరేషన్ రాహత్ యెమెన్లో చేశాము అనమాట. సరేనా, రైట్. ప్రిలిమ్స్ MCQ విత్ రెఫరెన్స్ టు ఆపరేషన్ సింధు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
ఇట్ వాస్ లాంచ్ టు ఎవాక్యుయేట్ ఇండియన్ నేషనల్స్ ఫ్రమ్ ఇరాక్ డ్యూ టు సివిల్ వార్. ఇరాక్ అని చెప్తున్నారు. ఓకే, ఇట్ వాస్ క్యారీడ్ అవుట్ అమిడ్ హైటెన్ టెన్షన్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. కరెక్టే. సెకండ్ వన్ కరెక్టే. థర్డ్ వన్, ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎవాక్యుయేషన్ ఇన్వాల్వ్ 110 ఇండియన్ స్టూడెంట్స్. ఎస్, ఫస్ట్ వన్ రాంగ్ అండి. ఇరాక్ కాదు, ఇరాన్ కదా. ఫస్ట్ వన్ రాంగ్ చేయండి, మీరు రాంగ్ తీయండి, ఆన్సర్ వచ్చేస్తుందా? థర్డ్ వన్ కూడా తెలియాలి మీకు. ఇట్ వాస్ క్యారీడ్ అవుట్, ఆపరేషన్ సింధు అంటున్నాం మనం. ఇట్ వాస్ క్యారీడ్ అవుట్ అమిడ్ హై టెన్షన్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అంటున్నాం. ఓకే, సెకండ్ వన్ కరెక్ట్. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వాల్వ్ 110 స్టూడెంట్స్ ఫ్రమ్ నార్థన్ ఇరాన్. నార్థన్ ఇరాన్ అని చెప్తున్నారు. ఒకసారి చూడండి, నార్థన్ ఇరానా, నార్థన్ ఇరానా, కరెక్టే కదా, నార్థన్ ఇరానే కదా. ఓకే, నార్థన్ ఇరాన్. 2 ఆర్ కరెక్ట్. ఇరాన్ నాట్ ఇరాక్. ఓకే, ఇరాక్ కాదు, ఇరాన్ అనమాట. ఫస్ట్ వన్ ఒకటి తీసేయండి మీరు. ఓకేనా, థర్డ్ వన్ కరెక్ట్ అయిపోతుంది. థర్డ్ వన్ కరెక్ట్ అయితే ఆన్సర్ ఏమొచ్చేసింది? 2 and 3. ఓకేనా, నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆపరేషన్ సింధు ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రోయాక్టివ్ ఫారిన్ పాలసీ అండ్ సిటిజన్ సెంట్రిక్ డిప్లొమసీ డ్యూరింగ్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్. హౌ డు సచ్ మిషన్స్ స్ట్రెంథెన్ ఇండియాస్ గ్లోబల్ స్టాండింగ్? ఓకేనా, అటెంప్ట్ చేయండి. టుడేస్ టాపిక్ నెంబర్ 6, న్యూ సిస్టమ్ టు డెలివర్ ఎలక్టర్ ఐడి కార్డ్స్ విత్ ఇన్ 15 days ఆఫ్ అప్డేట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూ రిఫార్మ్స్ తీసుకొచ్చిందనమాట. ఏదైనా అప్డేట్ ఎలక్టర్ ఐడిని 15 daysలో అప్లై చేసుకున్న 15 daysలో డిజిటల్ ఎలక్టర్ ఐడి వచ్చేలాగా చూసుకునేలాగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, పార్ట్ 15లో చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. ఆర్టికల్స్ 324 నుంచి 329లో చెప్తున్నారు అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 25 January 1950. అదే రోజు మనం నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మ్యాండేట్ ఏంటి, కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా కండక్ట్ చేస్తుంది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ పంచాయత్ మున్సిపాలిటీస్కే కండక్ట్ చేస్తుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కండక్ట్ చేస్తుంది. సరేనా? ఓకే, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా ఇదే కండక్ట్ చేస్తుంది. ఓకేనా, ఆర్టికల్స్ అన్నీ ఒకసారి గ్లాన్స్ చేయండి మీరు. ఓకేనా, స్ట్రక్చర్ అండ్ టెన్యూర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రక్చర్ అండ్ టెన్యూర్ ప్లస్ ఈ ఆర్టికల్స్లో ఇంపార్టెంట్ ఏమన్నా చూద్దాము. ఆర్టికల్ 326 అడల్ట్ సఫరేజ్, రైట్ టు ఓట్ మనకు ఈ ఆర్టికల్ కింద ఉందన్నమాట. ఆర్టికల్ 326 అడల్ట్ సఫరేజ్. ఓకే, నెక్స్ట్ 329 బార్ ఆన్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ఎలక్టరల్ మ్యాటర్స్. కొన్ని జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ కాకూడదు 329 కింద చెప్తున్నారు. అయినా కూడా ఎప్పుడైనా అవసరం పడితే జ్యుడిషియల్ రివ్యూ కింద ఇంటర్వ్యూ అయ్యే పవర్ జ్యుడిషియల్ రివ్యూ కింద ఉందన్నమాట జ్యుడిషియరీకి. ఓకే, ఈ ఆర్టికల్ ఉన్నా కూడా జ్యుడిషియరీ చాలా వరకు డెసిషన్స్లో చేస్తుంటుంది, మీరు చూసి ఉంటారు. స్ట్రక్చర్ అండ్ టెన్యూర్, ఒరిజినల్లీ సింగిల్ మెంబర్ అండి. స్టార్టింగ్లో సింగిల్ మెంబర్ ఉండేవాళ్ళు, బికేమ్ మల్టీ మెంబర్ ఇన్ 1989, తర్వాత మల్టీ మెంబర్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. సరేనా? అపాయింటెడ్ బై, వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫైనాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయితే, రాజ్యాంగబద్ధమైన బాడీస్ అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అనమాట. సరేనా? 6 years వీళ్ళ టెన్యూర్ ఉంటుంది. 65 years లేదా 65 ఏజ్ వరకు ఉంటారు అనమాట. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. స్టేటస్ ఈక్వలెంట్ టు సుప్రీంకోర్టు జడ్జెస్. వీళ్ళు ఈక్వలెంట్ టు సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండాలి వీళ్ళ స్టేటస్. రీసెంట్ అప్డేట్ ఏంటి, ఏ న్యూ సిస్టమ్ ఎనేబుల్స్ ద డెలివరీ ఆఫ్ ఎలక్ట్రల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ విత్ ఇన్ 15 days ఆఫ్ అప్లికేషన్. ఆల్రెడీ చెప్పేసాను మీకు. ఓకేనా, ఆఫ్టర్ అప్రూవల్ బై ద ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద కార్డ్ ఈజ్ డిజిటల్లీ జనరేటెడ్. డిజిటల్గా జనరేట్ అయిపోతుంది అండ్ సెండ్ టు ఇండియా పోస్ట్ ఫర్ డెలివరీ. పోస్ట్ ద్వారా డెలివరీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ MCQs ఫర్ ప్రిలిమ్స్. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎక్కడండి? ప్రెసిడెంట్ కదా, కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు కదా. ఫస్ట్ వన్ రాంగ్ కదా, తీసేయండి ఫస్ట్ వన్. ఆర్టికల్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఎలక్షన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్టికల్ 326 చెప్తుంది కదా, ఎలక్టరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఆర్ ఇష్యూడ్ బై ద ఎలక్షన్ కమిషన్ బట్ డెలివర్డ్ త్రూ ఇండియా పోస్ట్ అంట. ఒకసారి చూడండి, అంతే కదా, డెలివర్డ్ త్రూ పోస్టే కదా, అదే చెప్తున్నారు. ఓకేనా, 2 and 3 ఆన్సర్ కరెక్ట్. రైట్, ప్రెసిడెంట్ అపాయింట్స్ అంతా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు దీని మీద, డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ రీసెంట్ రిఫార్మ్స్ రిలేటెడ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రీసెంట్ రిఫార్మ్స్ ఏం తీసుకున్నారని అడగొచ్చు. అడిగారు ఆల్రెడీ. యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ చూస్తే మీరు ప్రీవ్యూకి చూస్తే అర్థమవుతుంది. హౌ డస్ ద డిజిటల్ డెలివరీ ఆఫ్ ఓటర్ ఐడి కార్డ్స్ ఎన్హాన్స్ ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ టాపిక్, టుడేస్ టాపిక్ 7, చండీగఢ్ టాప్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇండెక్స్, మేఘాలయ కమ్స్ లాస్ట్ రిపోర్ట్. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 అండి. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ టూల్ అని కూడా అంటారు దీన్ని. అబౌట్ ఏంటి, ఫస్ట్ లాంచ్ డేని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2019లో లాంచ్ చేశారు. 2019లో లాంచ్ చేశారు. ఫర్ 2017-18 ఇయర్ కోసం లాంచ్ చేశారు. ఆ ఇయర్లో లాంచ్ చేసి 2017-18 పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూశారనమాట. ఎవరు లాంచ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. దేని కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది.
ఎందుకు లాంచ్ చేశారు, ఏంటి మెయిన్ ఎయిమ్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టేట్స్ యూటీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ యూజింగ్ ఏ డేటా డ్రివెన్ ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ అనమాట. సరేనా. నెక్స్ట్ ఏమేంటి, టు ప్రొపెల్ స్టేట్స్ యూటీస్ టువర్డ్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్, స్టేట్స్కి ప్రమోట్ చేయడానికి, ఎడ్యుకేషన్ పెంచండి, ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడానికి అనమాట. త్రూ మల్టీ డైమెన్షనల్ రిఫార్మ్స్ తీసుకురండి అని చెప్పి. లింక్ టు టార్గెట్స్ ఆఫ్, ఇదే స్కీమ్ దీన్ని లింక్ చేశారండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి లింక్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫర్ బెటర్ పాలసీ అలైన్మెంట్ అండ్ అవుట్కమ్ బేస్డ్ గవర్నెన్స్. ఓకేనా. నెక్స్ట్ PGI 2.0 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, 2021-22 నుంచి ఇలా స్ట్రక్చర్ కొంచెం చేంజ్ అయింది, అది చూడండి. టోటల్ పాయింట్స్ 1000, ఎన్ని పాయింట్స్ తీసుకుంటారంటే 1000 పాయింట్స్. ఇండికేటర్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే 73. ఎన్ని కేటగిరీస్ కింద చేస్తారంటే 2 కేటగిరీస్. ఫస్ట్ అవుట్కమ్స్, సెకండ్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్. ఓకే. ఎన్ని డొమైన్స్ ఉంటాయి సార్ ఇందులో అంటే 6 డొమైన్స్ అనమాట. మొత్తం బాక్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా. దీనిలో నుంచే క్వశ్చన్స్ పడతాయి అనమాట. థర్డ్ వన్ 2 కేటగిరీ లెర్నింగ్ 6 డొమైన్స్ ఉంటాయి. 6 డొమైన్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. 6 డొమైన్స్ ఏమేమి ఉంటాయి, ఒకటి లెర్నింగ్ అవుట్కమ్స్, ఫస్ట్ వన్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ యాక్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, ఈక్విటీ, గవర్నెన్స్ ప్రాసెసెస్, టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఓకేనా. టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది, 10 గ్రేడ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ గ్రేడ్ టాప్ గ్రేడ్ దక్ష అంటారు, మోర్ దాన్ 940 స్కోర్ రేంజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఉత్కర్ష్ అంటే 901 నుంచి 940 మధ్యలో ఉన్న వాళ్ళకి. ఆకాంక్షి అంటే లోయెస్ట్ అనమాట, 460 బిలో ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట. లాస్ట్ ఇయర్ అవైలబుల్ 2021 టాప్ పర్ఫార్మర్ ఎవరు 2025లో అంటే చండీగఢ్. లోయెస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే మేఘాలయ, నార్త్ ఈస్ట్ స్టేట్. ఓకేనా. చండీగఢ్ ఒక యూనియన్ టెరిటరీ కదండి. ఓకేనా. ఓకే రైట్. పంజాబ్ అండ్ హర్యానా. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఐడెంటిఫైస్ గ్యాప్స్, టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ చేస్తారు, ఐలాండ్ విత్ NEP గోల్స్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఈక్విటీ, ఇదంతా ఒకటి. ఓకేనా. MCQs ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. ఇట్ కవర్స్ ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఇట్ స్కోర్ డొమైన్స్ అంట. అట్లానా చూడండి ఒకసారి. PGI 2 హ్యాస్ 73 ఇండికేటర్సా, గ్రూప్డ్ ఇంటూ 6 డొమైన్సా, 73 ఇండికేటర్సా, విత్ ఏ టోటల్ స్కోర్ ఆఫ్ 1000 పాయింట్సా. ఒకసారి జాగ్రత్తగా ఇలా క్వశ్చన్లో ఇస్తే మీకు బాగా గుర్తుంటుంది అనమాట. ద హైయెస్ట్ అచీవబుల్ గ్రేడ్ అండర్ PGI 2.0 ఇస్ కాల్డ్ దక్ష అంట. కరెక్టా, దక్ష కరెక్టా చూడండి. PGI 2.0 ఈజ్ అలైన్డ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ NEP 2020. కరెక్టా, ఒకసారి చూడండి. సరేనా. ఓకే చూడండి. ఇట్ కవర్స్ ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటున్నారు, కాదు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, కాదు. 6 డొమైన్స్ పెట్టారు, చాలా పెట్టారు కదండి దాంట్లో. 6 డొమైన్స్ పెట్టారు, నాట్ జస్ట్ LO అండ్ IF. 6 డొమైన్స్ పెట్టారు కదా, 73 ఇండికేటర్స్ ఉన్నాయి, 6 డొమైన్స్ ఉన్నాయి, 1000 పాయింట్స్ ఆఫ్ స్కోర్ ఉంది. ఓకే. సెకండ్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ కరెక్ట్. ఇట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ వన్ దక్ష అనమాట. సెకండ్ వన్ ఏంటి, లోయెస్ట్ స్కోర్ పాయింట్స్ ఎంత ఉండాలి. థర్డ్ వన్ ఏంటి ఒకసారి అనేది చెప్పేశాను మీకు. PGI 2.0 ఇస్ అలైన్డ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ NEP 2020 అనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అలైన్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 అండ్ హౌ డస్ ఇట్ అలైన్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఎవాల్యుయేట్ ఇట్స్ రోల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవాల్యుయేట్ ఇట్స్ రోల్ ఇన్ స్ట్రెంథనింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ అక్రాస్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, ఇలా క్వశ్చన్ పడవచ్చు. సరేనా. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8, ఫౌండర్స్ క్యాన్ నౌ హోల్డ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ పోస్ట్ లిస్టింగ్ అనమాట. సింపుల్ అండి, ఇది సెబీ గురించి రిలేటెడ్ అనమాట, సెబీ రిఫార్మ్స్ గురించి అనమాట. సెబీ రిఫార్మ్స్ ఏమేమి చేశారనమాట. నా ఫౌండర్స్ అండ్ ESOPs అంటే ఏంటి చూద్దాము. నౌ అలౌడ్ ఫౌండర్స్ అండ్ ESOPs, నౌ అలౌడ్ ఫౌండర్స్ క్యాన్ హోల్డ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనేది ఫౌండర్స్ ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు పోస్ట్ లిస్టింగ్ అయిన తర్వాత కూడా ఫౌండర్స్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు అని చెప్పి అలౌ చేశారనమాట. ఇఫ్ గ్రాంటెడ్ మోర్ దాన్ 1 year బిఫోర్ IPO కన్నా ముందు చేసినా కూడా అలౌ చేశారు. ఫౌండర్స్ వేర్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ హోల్డింగ్ అర్లియర్. ఇంతకుముందు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో కంపెనీ ఫౌండర్స్, వాళ్ళు ESOPsని హోల్డ్ చేసే వాళ్ళు కాదనమాట. ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారు. ఓకేనా. ESOP అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనమాట. సరేనా. నెక్స్ట్ ఆఫ్టర్ లిస్టింగ్ అనమాట. లిస్టింగ్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంటిది, ఇదే కంటెక్స్లో చూద్దాము. కేటగిరీ 1 and 2 AIFs క్యాన్ నౌ ఆఫర్ కో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఆఫర్ చేయొచ్చు వీళ్ళు ఇప్పుడు ఫర్ అన్లిస్టెడ్ కంపెనీస్. ఇంకా మిగతా రిఫార్మ్స్ ఏమేమి జరిగాయో అన్నీ ఒక చోట పెట్టాను అనమాట. సరేనా. నెక్స్ట్ కంపల్సరీ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ 1 year మినిమం షేర్ హోల్డింగ్. ఇంతకుముందు వీళ్ళు ఒక 1 yearలోనే చేయాలి అని చెప్పి ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు, తీసేశారు. ఎర్లియర్ ట్రీటెడ్ లైక్ ఈక్విటీ షేర్స్. బెనిఫిట్స్ ఎయిడ్స్, ఇలా కంపల్సరీ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ని ఎగ్జామ్ చేశారనమాట. 1 year మినిమం షేర్ హోల్డింగ్, మినిమం 1 year షేర్ హోల్డింగ్ చేయాలి అని చెప్పి ఇంతకుముందు ఉండేది, అది తీసేశారు. తీయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, రివర్స్ ఫ్లిప్పింగ్ అవుతుంది.
రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే ఏంటి? రీలొకేటింగ్ ఫ్రమ్ అబ్రాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఫారిన్లో ఉంది, మన ఇండియన్ కంపెనీ ఫారిన్లో పెట్టారు, మళ్ళీ ఇండియాకి రావడానికి చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి కదా ఇండియాకి వస్తే కంపెనీ, అలా అనమాట. నెక్స్ట్ ఏంజల్ ఇన్వెస్టర్స్. ఏంటి ఏంజల్ ఇన్వెస్టర్స్? మస్ట్ బి అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు కంపల్సరీ అక్రెడిటేషన్ తీసుకొని ఉండాలి సెబీ నుంచి. ఏ ఇస్ నౌ ట్రీటెడ్ యాజ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. వీళ్ళు కూడా ఇప్పుడు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్గా ట్రీట్ చేయబడతారు ఫర్ ఏఎఫ్స్. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో వీళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నట్లు. సింపుల్ అండి, అంతే. పిఎస్యూ డీలిస్టింగ్ నామ్స్. పిఎస్యూస్ విత్ మోర్ దాన్ 90% గవర్నమెంట్ హోల్డింగ్ క్యాన్ నౌ డీలిస్ట్ మోర్ ఈజీలీ. డీలిస్టింగ్, లిస్టింగ్ అంటే ఏం లేదండి, స్టాక్లో మన కంపెనీని లిస్ట్ చేస్తాము, తర్వాత డీలిస్టింగ్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? ఒకవేళ రెగ్యులేషన్ గవర్నమెంట్ చేసినా డీలిస్టింగ్ అయిపోతుంది. అంటే అన్ని నామ్స్ సరిగా పాటించకపోతే సెబీ డీలిస్ట్ చేయొచ్చు, దాన్ని తీసేయచ్చు లిస్ట్లో నుంచి. లేదంటే మనమే చాలు మనకు ఈ టైం పీరియడ్లో లిస్టింగ్ అని చెప్పి మనమే తీసేసుకోవచ్చు. అది అనమాట. ఓకే, పిఎస్యూస్ విత్ మోర్ దాన్ 90% గవర్నమెంట్ క్యాన్ నౌ డీలిస్ట్ మోర్ ఈజీలీ అన్నమాట. ఇంతకుముందు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఈజీగా డీలిస్టింగ్ చేయడానికి ఛాన్సెస్ లేవు, ఇప్పుడు చేయొచ్చు. ఓకే, వీసీస్ ఎందుకు చేయొచ్చు అంటే డీలిస్టింగ్ అంటే స్టెబిలిటీ ఇప్పుడు డీలిస్ట్ చేసి కంపెనీ తీసేసుకుంటే స్టాక్ హోల్డర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. ఎవరైతే స్టాక్స్ కొన్నామో, ఇప్పుడు మనం కొనింటాం గవర్నమెంట్ కంపెనీది, అది డీలిస్ట్ చేసేస్తే చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. అలా చేయకూడదని చెప్పి ఇప్పుడు చేయొచ్చు. అంటే అలా చేయకూడదని చెప్పి లిమిట్ పెట్టినారు, ఇప్పుడు ఆ లిమిట్ తీసేశారన్నమాట. రిలాక్సేషన్. అదర్ రిఫార్మ్స్. వీసీస్ ఈజ్డ్ మైగ్రేషన్ టు ఏఐఎఫ్ రెజిమ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రెజిమ్. ఎఫ్పిఐస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, రిలాక్స్డ్ కంప్లైన్స్ ఫర్ దోస్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ జీ సెక్యూరిటీస్. ఓకే, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అనమాట ఇవి. సింప్లిఫైడ్ ఫండ్ రైజింగ్ వయా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్. ఓకే, అదర్ రిఫార్మ్స్. నేను అదర్ రిఫార్మ్స్ కూడా ఒక చోట ఎందుకు పెట్టానంటే, మీరు ట్రెండ్లో ఉంటారు, కరెంట్లో ఉంటారు, మీకు న్యూస్లో ఉంటే అన్నీ ఒకటే చోట వచ్చేస్తాయి. ఎంసీక్యూస్ ఫర్ ప్రాక్టీస్ పెట్టాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ సెబీస్ 2024 రిఫార్మ్స్? ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ క్యాన్ కో ఇన్వెస్ట్ ఇన్ అన్లిస్టెడ్ ఫార్మ్స్ అంట. కరెక్టేనా లేదా చూడండి. సిసిఎస్ మస్ట్ బి హెల్డ్ ఫర్ 1 year బిఫోర్ సేల్. 1 year బిఫోర్ సేల్ అనేది ఇంతకుముందు ఉన్నింది, ఇప్పుడు లేదా, తీసేశారు. అదే కదా చెప్పాము. ఓన్లీ అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్ కెన్ యాక్ట్ యాజ్ ఏంజల్ ఇన్వెస్టర్స్. కరెక్టా చూడండి. ఓకే, 1 and 3 కరెక్ట్. సెకండ్ వన్ రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే మస్ట్ హెల్డ్ ఫర్ 1 year బిఫోర్ సేల్ అన్నా కాదు, ఆ లిమిట్ తీసేశారు కదా సిసిఎస్ వాళ్ళకి, అదే చెప్తున్నాము. ఆన్సర్ 1 and 3. ఓకేనా, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి ఒకసారి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. మెయిన్స్లో డిస్కస్ ద రీసెంట్ రిఫార్మ్స్ బై సెబీ aimed at improving ease of doing business for startups and investors. How do these reforms support domestic capital formation and reverse flipping? Reverse flipping అంటే నథింగ్ బట్ అబ్రాడ్ నుంచి మన ఇండియాకి రావడం అనమాట. మన కంపెనీ ఏదైనా ఇండియన్ కంపెనీ అబ్రాడ్లో ఉంటే మళ్ళీ వచ్చి మన ఇండియాలోనే మళ్ళీ బ్రాంచ్ ఓపెన్ చేసుకునేలాగా ఈజీ అవుతుందని చెప్పారనమాట. ఓకే, టుడేస్ టాపిక్ 9. ఇండియాస్ రైస్ అండ్ టీ ఎక్స్పోర్టర్స్ హిట్ బై ద ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. మన ఇండియా నుంచి రైస్, టీ బాగా బాస్మతి రైస్ ఎక్కువగా ఇరాన్కి వెళ్తారు. ఇరాన్ వాళ్ళు మన టీని, బాస్మతి రైస్ని ఎక్కువ వాడతారనమాట. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఉంది కదా, మన ఎక్స్పోర్ట్ తగ్గిపోతుందన్న న్యూస్లో ఉందన్నమాట. డ్యూ టు ద ఇజ్రాయెల్ వార్ టెన్షన్స్, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ బాస్మతి రైస్ అండ్ టీ హ్యావ్ బీన్ అఫెక్టెడ్. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది కదా, ఇరాన్ యుద్ధంలో ఉంది, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు అంత ఎక్కువగా వాడరు కదా, ఇంపాక్ట్ అవుతుంది. షిప్పింగ్ డిస్రప్షన్స్ ఇన్ ద వెస్ట్ ఏషియన్ రీజియన్. డిలే కారణాలు ఏంటి? And delays and cancellations of consignments to Iran, one of the top importers of Indian basmati rice and tea. ఇరాన్ మన టాప్ ఇంపోర్టర్ అనమాట. మన దగ్గర నుంచి బాస్మతి రైస్ కానీ టీ కానీ ఇరాన్ ఎక్కువ వాడుతుంది, ఎక్కువ తీసుకుంటుంది. బాస్మతి మస్ట్ హ్యావ్ ఇట్స్ న్యాచురల్ అరోమా. రిఫార్మ్స్ తీసుకొచ్చారు బాస్మతిలో కూడా. ఏమి అంటే ఆర్టిఫిషియల్ కలరింగ్ చేయకూడదు, పాలిషింగ్ ఏజెంట్స్ యూజ్ చేయకూడదు, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ యూజ్ చేయకూడదు అని చెప్పి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట బాస్మతి రైస్లో. aimed at ensuring fair trade and consumer protection domestic and international markets. ఎందుకు అంటే ఇది దీనికోసం. ఓకేనా, నెక్స్ట్ యూనిక్నెస్ ఆఫ్ బాస్మతి రైస్ ఏంటి? గ్రోన్ ఇన్ హిమాలయన్ ఫుట్హిల్స్లో గ్రో అవుతుంది. ఇండియా పాకిస్తాన్ రీజియన్లో మేజర్గా ఫుట్హిల్స్లో, హిమాలయన్ ఫుట్హిల్స్లో రైస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నోటెడ్ ఫర్ లాంగ్ గ్రెయిన్, ఫ్లఫీ టెక్స్చర్ ఉంటుంది. దీన్ని లాంగ్ గ్రెయిన్ ఉంటుంది. ఇది ఫ్లఫీ టెక్స్చర్ అంటే ఏం లేదండి, జుట్టు మెత్తగా ఉండేది అనమాట, సాఫ్ట్గా ఉండేది. డిస్టింక్ట్ అరోమా అండ్ ఫ్లేవర్ అనమాట. డిస్టింక్ట్ ఫ్లేవర్ ఉంటుంది, యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ ఐడియల్ క్లైమేటిక్ కండిషన్స్ ఏముండాలి రైస్కి? జియోగ్రఫికల్ కాంటెక్స్లో ఇక్కడే పెట్టేశాను. టెంపరేచర్ 22 నుంచి 32 ఉండాలి. రెయిన్ఫాల్ 150 నుంచి 300 అంటే హెవీ, కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ ఉండాలి. సాయిల్ డీప్ క్లేయి అండ్ లోమీ సాయిల్ ఉండాలి రైస్ కోసం అనమాట, ఈ రైస్ కోసం. సరేనా, నెక్స్ట్ టాప్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా.
వెస్ట్ బెంగాల్ టాప్లో ఉంది రైస్లో, సెకండ్ పంజాబ్, థర్డ్ యూపీ, ఫోర్త్ మన ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకేనా, ఈ ఆర్డర్ కూడా చూసుకోండి. ఈ ఆర్డర్లో క్వశ్చన్స్ అడగవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ బాస్మతి రైస్ స్టాండర్డ్స్ ఎన్ఫోర్స్ ఫ్రమ్ ఆగస్ట్ 2023 నుంచి బాస్మతి రైస్లో స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఓకే, ఏంటి ఇది కరెక్ట్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ ఆర్ పర్మిటెడ్ ఇన్ స్మాల్ క్వాంటిటీసా? కాదు, ఎక్కడ పర్మిట్ చేశారు? అది ఉండకూడదని చెప్పి చెప్పారు కదా, ఉండకూడదని చెప్పారు. ఫస్ట్ వన్ రాంగ్ అయితే ఆన్సర్ వచ్చేసింది కదా, 2 and 3 ఆన్సర్ వచ్చేసింది. అంతే, సింపుల్ అంతే, సింపుల్గా చేసుకుంటే వెళ్ళిపోవాలి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీసెంట్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇంపోజ్డ్ ఆన్ బాస్మతి రైస్. ఓకే, హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అండ్ కన్స్యూమర్ ట్రస్ట్? మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్. నెక్స్ట్, ఈరోజు కొన్ని ఎక్కువ టాపిక్స్ ఉన్నాయండి, కొంచెం ప్రశాంతంగా వినండి. టుడేస్ టాపిక్ నెంబర్ 10. ఈ డాక్యుమెంట్ మొత్తం నేను మన టెలిగ్రామ్ ఛానల్, మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అయిపోండి, అందులో పెట్టేస్తాను ఈజీగా ఉండడానికి. మెంటర్స్ అకాడమీ. హాండా కండక్ట్ సర్ప్రైజ్ రీయూజబుల్ రాకెట్ టెస్ట్ ఎయిమ్స్ ఫర్ హాండా కంపెనీ అనేది సబ్ ఆర్బిటల్ రీయూజబుల్ లాంచ్ రాకెట్ని టెస్ట్ చేసింది. అంటే రీయూజబుల్ అంటే రాకెట్ మళ్ళీ యూజ్ చేసుకునేలాగా అనమాట. సింపుల్. లాంచ్ బై 2029 టార్గెట్ పెట్టుకుంది. వై ఇన్ న్యూస్ ఏ సర్ప్రైజ్ మూవ్, హాండా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఏ రీయూజబుల్ రాకెట్ ప్రోటోటైప్ ఎయిమింగ్ ఫర్ ఏ సబ్ ఆర్బిటల్ లాంచ్ బై 2029. హాండా కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, కీ ఫీచర్స్ ఏంటి? ఆబ్జెక్టివ్ సబ్ ఆర్బిటల్ రీయూజబుల్ రాకెట్ ఫర్ స్పేస్ టూరిజం అండ్ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ద టెక్ బేస్ లెవరేజింగ్ ఆటోమేటివ్ రోబోటిక్స్ అండ్ ఏఐ నావిగేషన్ ఎక్స్పర్టీస్. జపాన్ ఓరియంటెడ్ కంపెనీ కదా హోండా, అక్కడ కొంచెం జపాన్ స్పేస్ సెక్టర్లో కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు కొంచెం స్కోప్ ఇస్తుంది ప్రైవేట్కి కూడా. ఎట్లా ఇండియాలో మేజర్గా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది, ఇస్రో గవర్నమెంట్ బాడీ హ్యాండిల్ చేస్తుంది. యూఎస్లో స్పేస్ ఎక్స్ ప్రైవేట్ బాడీ హ్యాండిల్ చేస్తుంది స్పేస్ని. అలా జపాన్లో కూడా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. స్పేస్లో వాళ్ళు చాలా వెనుక ఉన్నారు, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ముందుకు వెళ్ళడానికి. నెక్స్ట్, టార్గెట్ అచీవ్ మల్టిపుల్ లాంచెస్ అండ్ ల్యాండింగ్స్ టు కట్ కాస్ట్ సిమిలర్ టు స్పేస్ ఎక్స్ లాగా వెళ్ళాలి అని చెప్పి టార్గెట్. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఆర్ఎల్విస్ ద గ్లోబల్ రేస్. ఇస్రోది రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఉంది, దాని ప్రోగ్రామ్ ఏంటి అని చూద్దాం. దాని పేరు ఏంటి? న్యూస్లో పడవచ్చు, క్వశ్చన్లో ఇలా అడగవచ్చు. ఆర్ఎల్వి LEX-2 ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇన్ మార్చ్ 2023లోనే మనం కండక్ట్ చేసేసాం అట్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గ కర్ణాటక. ఓకే, మిమిక్ స్పేస్ షటిల్ టెక్నాలజీ విత్ ఏ వింగ్డ్ బాడీ ఉంటుంది అనమాట మన దీనికి. ఆర్ఎల్వి LEX-202 అనే రీయూజబుల్ లాంచ్ వెహికల్ మనది ఇండియాది. దానికి వింగ్డ్ బాడీ ఉంటుంది. వింగ్డ్ బాడీ అంటే రెక్కల్లాగా అనమాట. పర్పస్ రెడ్యూస్ లాంచ్ కాస్ట్ అండ్ బిల్డ్ ఏ 2-stage టు ఆర్బిట్ రీయూజబుల్ వెహికల్. 2 stage. ఓకే, తర్వాత అవుట్కమ్ ఏంటి? డెమోన్స్ట్రేటెడ్ అటానమస్ ల్యాండింగ్ కేపబిలిటీ. తనంతకు తానే ల్యాండింగ్ మళ్ళీ వచ్చి ల్యాండ్ అయ్యేలాగా చూపించింది అనమాట. సక్సెస్ఫుల్గా అయిందనమాట విత్ ప్రెసిషన్ నావిగేషన్. ఓకే, నెక్స్ట్ యూఎస్ది కూడా డిస్కస్ చేద్దాం. అన్నీ ఒక చోట పెట్టేశానండి, మీకు ఈజీ అవ్వాలి. స్పేస్ ఎక్స్ది ఫాల్కన్ 9 ఉంది. ఓకే, ఫాల్కన్ 9 యూఎస్ది పయోనియర్ ఇన్ కమర్షియల్ రీయూజబుల్ రాకెట్స్ అనమాట. ఫాల్కన్ 9's ఫస్ట్ స్టేజ్ ఈజ్ రీయూజబుల్ అండ్ హ్యాస్ అచీవ్డ్ ఓవర్ 250 సక్సెస్ఫుల్ ల్యాండింగ్స్. ఇది ఆల్రెడీ మోర్ దాన్ 250 రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ని సక్సెస్ఫుల్గా ల్యాండింగ్ చేసుకుంది. రెడ్యూస్డ్ శాటిలైట్ లాంచ్ కాస్ట్ బై ఓవర్ 60%, సెట్టింగ్ ఏ గ్లోబల్ బెంచ్ మార్క్ అనమాట ఇది. అందుకని చాలా ఇంపార్టెంట్. ఆల్సో పవర్ స్టార్లింగ్ మిషన్స్కి ఇది పవర్ చేస్తుంది అండ్ నాసా క్రూడ్ లాంచెస్కి. ఓకే, నాసా గవర్నమెంట్, USA అమెరికా గవర్నమెంట్ నాసాకే ఇది సపోర్ట్ చేస్తుంది, ప్రైవేట్ కంపెనీ ఇది. ఓకేనా, స్పేస్ ఎక్స్ ఫాల్కన్. విత్ రెఫరెన్స్ టు రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి మీరు ఒకసారి చూడండి. Honda aims to achieve suborbital reusable rocket launch capability by 2029 అంటున్నాడు. కరెక్టా? చూడండి. ఇస్రోస్ RLV uses a winged body ఉందా చెప్పాను మీకు. SpaceX Starship has been successfully reused more than 100 times అంట. SpaceX Starship అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి, సరేనా? Honda aims 2029 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 2029 కరెక్ట్. ఇది సెకండ్ వన్ యూజ్ ఏ వింగ్డ్ బాడీ అనేది కూడా కరెక్ట్. 1 and 2 కరెక్ట్. SpaceX హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ మోర్ దాన్ 100 times కరెక్టా లేదా? చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. కాదండి, ఎందుకంటే స్టార్షిప్ ఈజ్ స్టిల్ అండర్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఫాల్కన్ 9, నాట్ SpaceX. ఫాల్కన్ 9 అనమాట. దట్ హ్యాస్ మల్టిపుల్ రీయూజెస్. స్టార్షిప్ కాదు, ఫాల్కన్ 9 చేసింది అనమాట, స్టార్షిప్ కాదు. ఓకేనా, SpaceXది ఫాల్కన్ 9 అనమాట, సరేనా? ఫాల్కన్ 9. నెక్స్ట్ ఆన్సర్ ఏమైపోతుంది? థర్డ్ వన్ ఎలిమినేట్ చేయండి. ఆన్సర్ ఏమైపోతుంది? 1 and 2. థర్డ్ వన్ SpaceXది ఫాల్కన్ 9 అనమాట. ఫాల్కన్ 9. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమడగచ్చు? రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఆర్ రెవల్యూషనైజింగ్ స్పేస్ యాక్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డొమైన్.
in comparison with global efforts by countries like the US and Japan. ఓకేనా. నెక్స్ట్ టుడేస్ టాపిక్ 11 అండి. చాలా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఈరోజు, జాగ్రత్తగా వినండి. ట్రేడ్ టారిఫ్స్ క్లోజ్ బార్డర్స్ బట్ మే ఓపెన్ డోర్స్ టు ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్. ఇది న్యూస్లో ఉంది, ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్. ఓకేనా. ఏంటంటే ఇది అంటే సింపుల్ అండి, నాన్ నేటివ్ ఆర్గానిజమ్స్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇండియాది కాదనమాట, వేరే కంట్రీ నుంచి వచ్చేస్తాయి ఇవి వచ్చి ఇది రావడం వల్ల మన ఇండియాలో ఉన్న ఏదైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో దానికి ఎఫెక్ట్ అవుతుంది. వైల్డ్ యానిమల్స్ కానీ, ట్రీస్ కానీ, ప్లాంట్స్ కానీ, ఏదైనా దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్ యాక్సిడెంటల్లీ ఆర్ డెలిబరేటరీ ఇంటూ ఎకోసిస్టమ్స్. ఇవి వచ్చేస్తాయి, యాక్సిడెంటల్గా అయినా వచ్చేస్తాయి, లేదా కావాలనే డెలిబరేట్గా మన ఇండియా మీద కక్షతో పంపిస్తారనమాట, లేదా వేరే కంట్రీ మీద కక్షతో ఇలా పంపించడం జరుగుతుంది. ఇంటూ ఎకోసిస్టమ్స్ వేర్ దే కాజ్ ఎకలాజికల్, హెల్త్ ఆర్ ఎకనామిక్ హార్మ్ అనమాట. ఓకే. ఇండియా స్పెసిఫిక్ ఐఏఎస్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్ ఎగ్జాంపుల్స్ ఇండియాలో ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు అనేది చూద్దాం. గయాండ్ ఆఫ్రికన్ స్నేల్, ఇది స్నేల్ అండి, నత్త అనుకోండి, అది వచ్చింది. ఎంటర్డ్ ఇండియా వయా ట్రేడ్ క్రేట్స్ ఇన్ 1847లోనే వచ్చేసింది. 1847 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే ఇది వచ్చేసింది. గ్యాంబూషియా ఒకటి ఉంది, ఇంట్రడ్యూస్డ్ ఫర్ మస్కిటో కంట్రోల్ కోసం మనమే ఇంట్రొడ్యూస్ చేసాము, కానీ ఇప్పుడేమో అది ఇన్వేజివ్ స్పెసీస్గా మారిపోయింది. హానికర స్పెసీస్ అనమాట. దీనివల్ల మిగతా స్పెసీస్కి ఇంపాక్ట్ అవుతుంది, మిగతా జంతువులకు కానీ ప్లాంట్స్ కానీ ఇంపాక్ట్ అవుతాయి. ఓకే, ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, ఇదొకటి. రెటికులాంట, గప్పి అండ్ ఏంజల్ ఫిష్ కూడా స్ప్రెడ్ వయా ఆక్వేరియం ట్రేడ్ చేస్తుంది కదా ఇండియా వేరే కంట్రీస్లో, దానివల్ల వచ్చేసింది. బయోఫోల్డింగ్ అనేది కూడా స్ప్రెడ్ బై ఆక్వాటిక్ స్పెసీస్ అటాచ్ టు షిప్ హల్స్. షిప్స్కి అటాచ్ అయ్యి వచ్చేస్తాయి ఇవి, కంట్రీ బార్డర్స్ కూడా దాడేస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రేడింగ్ టైంలో ఇది జరుగుతుంది. నెక్స్ట్ పాత్వేస్ ఆఫ్ స్ప్రెడ్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూసుకోండి, సరేనా. ఇందాక చెప్పాను నేను. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ రిలేటెడ్ టు ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏమున్నాయి, ఈ ఇన్వేజివ్ స్పెసీస్, హానికరమైన స్పెసీస్, దీనివల్ల మిగతా ఇవి అక్కడివి కాదు. ఓకే, లోకల్ కాదు, ఇవి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడున్న లోకల్ స్పెసీస్కి ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే, హానికరంగా మారుతాయి అన్నమాట. కన్వెన్షన్ ఏంటి, రిలవెన్స్ ఏంటి. ఓకే, కన్వెన్షన్ సిబిడి, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. ఇది ఓన్లీ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, రియో ఎర్త్ సమ్మిట్లో 1992లో దీన్ని తీసుకొచ్చారనమాట. ఒకసారి ఆ టైంలో వచ్చినప్పుడు కంటెక్స్లో ఎన్వైర్న్మెంట్లో కూడా జాగ్రత్తగా చూద్దాం. ఆర్టికల్ 8H కింద కాల్స్ ఫర్ కంట్రీస్ టు ప్రివెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఎరాడికేట్ ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్ దట్ థ్రెటన్ ఎకోసిస్టమ్స్. ఓకేనా. నెక్స్ట్ కార్టెజినా ప్రోటోకాల్ కూడా ఉందండి, ఇది దీని రిలేటెడ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్. కార్టెజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ, అదేం చెప్తుంది, ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ సేఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ దట్ కుడ్ రిజల్ట్ ఇన్ ఐఏఎస్ లైక్ రిస్క్. జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని వేరే కంట్రీస్ మధ్యలో బార్డర్లో ట్రాన్స్లో వెళ్ళేటప్పుడు దాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోతే ఈ ఇన్వేజివ్ హానికరమైన జంతువులు కానీ ప్లాంట్స్ కానీ వచ్చేస్తాయని చెప్తున్నారు అనమాట. అందులో చెప్పారు. ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ ఒకటి ఉంది, థర్డ్ వన్, సెట్స్ గ్లోబల్ ఫైటోసానిటరీ స్టాండర్డ్స్ అనమాట టు ప్రివెంట్ పెస్ట్స్ ఎంటరింగ్ న్యూ రీజియన్స్. ఓకే, బ్యాలెన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ aims to prevent the transfer of invasive aquatic species via ship ballast water. షిప్ ద్వారా వచ్చేటివి అనమాట. ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 2017లో ఫోర్స్లోకి వచ్చేసింది ఈ కన్వెన్షన్. ఓకేనా. నెక్స్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ ఏమడగొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ డైరెక్ట్లీ అడ్రస్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్ అని అడగొచ్చు. ఓకేనా. చూడండి ఒకసారి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కార్టెజినా ప్రోటోకాల్ చెప్పుకున్నాం కదా, ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ చెప్పుకున్నాం కదా, బ్యాలెన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ చెప్పుకున్నాం కదా. ఓకే, 2017లో వచ్చేసింది ఇన్ఫోర్స్లో అని. ప్యారిస్ అగ్రిమెంట్ కాదండి, ఇది క్లైమేట్ చేంజ్ రిలేటెడ్, 2015లో జరిగింది. 2015లో యునైటెడ్ నేషన్స్ ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది, అది ప్యారిస్లో జరిగింది, ఫ్రాన్స్లో. ఇది దీని రిలేటెడ్ కాదనమాట. అది ఎలిమినేట్ చేయండి. 4 వస్తుంది ఆన్సర్, వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ ద సిబిడి గురించి అడిగాను, చాలా ఇంపార్టెంట్. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ ఓన్లీ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ ఆన్ బయోడైవర్సిటీ అనమాట, సరేనా. రైట్, ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ అండ్ అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ ఐఎస్ అండర్ ఆర్టికల్ 8H. ఓకే, చూద్దాము. ఇట్ ఈస్ ఎ వాలంటరీ అగ్రిమెంట్ సైన్డ్ ఓన్లీ బై డెవలపింగ్ కంట్రీస్. వాలంటరీయా కాదు, లీగల్లీ బైండింగ్ చెప్పేసాం కదా అప్పుడే. ఏ ఆన్సర్ రైట్. ఫోకసెస్ ఆన్ ఓన్లీ స్పెసీస్ లేదు. అండర్ ది యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మ్యాండేట్ కాదు. ఓకే, రైట్. ఓకేనా. మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్, ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అండ్ ఇండియాస్ ప్రిపేర్డ్నెస్. ఇప్పుడు ఇండియాని అటాచ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇండియాస్ ప్రిపేర్డ్నెస్ ఇన్ ట్యాక్లింగ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్.
ఓకే, ఎక్స్ప్లెనేషన్ అండి. ఫస్ట్ క్వశ్చన్లో మీకు అప్పుడు అడిగాను కదా స్టార్టింగ్లో, ఇప్పుడు దాని రిలేటెడ్ పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ అండి. బిర్సా ముండా రివాల్ట్ అండి, అది ఆన్సర్ వచ్చేసి బిర్సా ముండా. ఎక్స్ప్లెనేషన్ ఉల్గులన్ మీనింగ్ గ్రేట్ టుముల్ట్ అండి. ఇట్ వాస్ ద మెయిన్ నేమ్ గివెన్ టు ద ట్రైబల్ అప్రైజింగ్ లెడ్ బై బిర్సా ముండా. చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజియన్లో ఈయన రివాల్ట్ చేశాడనమాట. ఇది చాలా కీ రోల్ ప్లే చేసింది అప్పట్లో. ఓకేనా, ట్రైబల్ రివాల్ట్స్లో చాలా కీ రోల్ ప్లే చేసింది. ఇన్ ద చోటా నాగ్పూర్ రీజియన్ ఇట్ వాస్ అగేన్స్ట్ బ్రిటిష్ పాలసీస్, ల్యాండ్ అలినేషన్ అండ్ మిషనరీ ఇంటర్ఫెన్సెస్. మిషనరీ యాక్టివిటీస్ జరిగాయి కదా, క్రిస్టియన్ మిషనరీ, దాని ట్రైబల్ కస్టమ్స్లో ఇంపాక్ట్ అవుతుందని చెప్పి కూడా ఇది ఒక రీజన్. ఏ రీజన్స్ వల్ల జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు దీన్ని హెడ్ చేశారు, బిర్సా ముండా, దాని పేరు ఏమంటారు, గ్రేట్ టుముల్ట్ అని కూడా అంటారు, ఉల్గులూన్ అని అంటారు. ఒకసారి చూసుకోండి, సరేనా. వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్. ఓకే, నెక్స్ట్ మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ గురించి క్వశ్చన్ అడిగాను. అది దేని రిలేటెడ్ అంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అండి అవి. ఓకే, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, పోలీస్ రిఫార్మ్స్ కాదు, మిగతావి కాదు, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. మాంటేగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లెడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనమాట. 1919లో ప్రవేశపెట్టారు. ఇట్ ఇంట్రడ్యూస్ డయార్కీ ఇన్ ప్రొవిన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్, అండ్ ఇంక్రీజ్డ్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ గవర్నెన్స్. ఇండియన్ అప్పుడు స్ట్రగుల్ జరిగేది కదా మూమెంట్ టైంలో, ఈ మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ తెచ్చి మన ఫ్రీడమ్ స్ట్రగుల్, మన ఫోర్ ఫాదర్స్ని కొంచెము ఏమంటారు రిలీఫ్ ఇద్దాము వాళ్ళకి, కొంచెం వాళ్ళు చల్లబడిపోతారు, స్ట్రగుల్ కొంచెం చేయరు, సరే అని చెప్పి ఒప్పుకుంటారు అన్నట్లు రిఫార్మ్స్ తీసుకొచ్చేవాళ్ళు. అందులో ఇది ఒకటి అనమాట. చలో భయ్, మీకు కూడా ఇంట్రడక్షన్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇచ్చేస్తాము, మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా రూల్ చేయండి అన్నట్ల వాళ్ళకు మన కోసం రిఫార్మ్స్ తెచ్చి మీకోసం తెచ్చామని చెప్పి చెప్పడానికి తీసుకొచ్చారు. దీస్ వేర్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఎయిమ్డ్ అట్ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. మన పోరాటం అదే కదా, సెల్ఫ్ గవర్నింగ్, మనది మన ప్రజల, మన కంట్రీని మనమే రూల్ చేసుకుంటాము అని చెప్పి మన ఫోర్ ఫాదర్స్ అప్పట్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ చేశారు కదా, అదే అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు 19 జూన్ 2025 కరెంట్ అఫైర్స్ ముగించాము. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలానే కంటిన్యూగా ఫాలో అవ్వండి. ఇలానే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. నేను ఇలానే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత మంచిదండి. నేను దానికి మోటివేట్ అయ్యి నేను ఇంకా మీకు రెగ్యులర్ బేసిస్లో ఇంకా ఏం చేయగలుగుతానో కొంచెం టైం తీసి చేస్తానండి. ఇప్పుడు స్టార్టింగ్ కదా, కొంచెం వీడియోస్ నెక్స్ట్ డే రావచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదే రోజు అప్లోడ్ అయ్యేలాగా చూసుకుందాము, సరేనా. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో పెట్టేస్తానండి. సైనింగ్ ఆఫ్.